చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు, స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ అరుణోదయాన్ని ప్రభు పాదాల వద్దకు చేరిన మీ జీవితాల్లో దేవుని కృప విస్తరించబడును గాక. ఆమేన్. ప్రియులారా, ఇలాగున ప్రతిరోజు దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మన పట్ల దేవుడు తన వాగ్దానాలు కానీ వాక్యపు నెరవేర్పు కానీ మన జీవితాల్లో నెరవేరుతుందని నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే బైబిల్లో ప్రియులారా ప్రతి చోట రాయబడిన మాట, నిత్యము ప్రభుని సేవించాలి, నిత్యము ప్రభు బలాన్ని వెతకాలి. దానియేలుతో అన్నారుగా, రాజు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిత్యము దేవుని సేవించే కృప మనకు అనుగ్రహించి ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి. కనుక మరి ఈ రోజున ఒక చిన్న వాగ్దానాన్ని మీకు తెలియచేస్తాను. మీరు వినండి, అందరూ శ్రద్ధగా ఈ వాగ్దానాన్ని చూడాలి. పునరుద్ధానపు దినం, ఈ దినం ప్రభుని ఆరాధించవలసిన దినం. ఈ దినమున మనం అందరము ప్రియులారా ఎక్కడికి చేరవలసిన వారమై ఉన్నామంటే దేవాలయంలోనికి, దేవుని మందిరంలోనికి చేరవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, అందుచేత ఒక చక్కటి వాక్యాన్ని లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనం, లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. ఆమేన్, ఆమేన్. నోట్ చేసుకోండి. భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ ప్రార్థన వినపడినది. ప్రియులారా, ఇక్కడ జరుగుతున్న సంభవాన్ని మీకు క్లుప్తంగా తెలియచేస్తాను. జకర్యా అనే ఈ దైవజనుడు దేవాలయంలోకి వెళ్ళి ధూపం వేయడానికి లేదా ప్రార్థన చేయడానికి నా వంతు ఎప్పుడొస్తుందా, నా సమయం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. వినండి, దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేయడానికి, తను ధూపం వేయడానికి, తన ధర్మాన్ని నిర్వర్తించడానికి నా అవకాశం ఎప్పుడు వస్తుందా, నా వంతు ఎప్పుడు వస్తుందా అని కనిపెడుతూ ఉన్నాడు. ప్రియులారా, రానే వచ్చింది ఆయన వంతు, రానే వచ్చింది. ఆ సమయంలో ఆసక్తి కలిగిన వాడై, దేవుని మీద మనస్సు నిలిపిన వాడై, దేవుని పనిని నమ్మకంగా చేయాలని ఒక యథార్థ హృదయం కలిగిన వాడై జకర్యా దేవాలయంలోనికి వెళ్ళాడంటే. బైబిల్లో మనం 9వ వచనంలో రాయబడిన మాట, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయటానికి అతనికి వంతు వచ్చింది. వినండి, దేవాలయంలోనికి వెళ్ళి ధూపం వేయడానికి వంతు వచ్చింది. మరి ఈ ప్రార్థన అరుణోదయ ప్రార్థన. ఇంక చూడండి, చీకటి ఎక్కడ, ఇంకా చీకటి రేఖలు తొలగిపోలా, వెలుగు రాలేదు. మీరు వినండి, వెలుగు రాలా, అంతా చీకటి ఉంది. కానీ రాత్రి మనం అందరం శుద్ధీకరణ కొడుకులో ఉన్నాంగా. కానీ రాత్రి పడకలకు వెళ్ళిన తర్వాత, విశ్రాంతికి వెళ్ళిన తర్వాత ఎప్పుడెప్పుడు వేకువజాము అవుతుందా, ఎప్పుడెప్పుడు స్తోత్ర ప్రార్థనలోకి వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు మళ్ళా దేవుని స్తుతించాలనే మనసు ఎప్పుడు ప్రియులారా ఈ హృదయంలో ఏమైపోతుంది, మాటికి పరితపిస్తూ ఉంది. ఎప్పుడు జీవము గల దేవుని దర్శించుదామా, నీ ఆలయములో ప్రవేశించి నిన్ను స్తుతించుదామా అని ప్రియులారా ఆ రోజు కోరాహు కుమారులు ఎలాగునైతే ఆశతో దేవుని వైపు చూశారో, ఈ రోజున దేవుని స్తుతించే ప్రాణాలు, దేవుణ్ణి ఆరాధించే ప్రాణాలు, దేవునికి ధూపం వేయాలనుకుని మనస్తత్వం కలిగి, ఆసక్తి కలిగి ఎదురు చూసే ప్రాణాలకి దేవుడు ఆ ఆశని ఖచ్చితంగా తీరుస్తాడు. చప్పట్లు కూడా దేవుని ఒకసారి గణపరచండి. ఆమేన్. ఖచ్చితంగా తీరుస్తాడండి. ఎప్పుడెప్పుడు వేకువజామును కలుగుతుందా? దావీదు ఏమన్నారు, వేకువజాము కాకముందే నేను మేలుకొని నీ ధర్మశాస్త్రాన్ని నేను స్తుతించడానికి నేను సిద్ధపడి ఉన్నానని చెప్తున్నారు. జకర్యా కూడా తన తరగతి క్రమం చొప్పున ఎప్పుడెప్పుడు నా వంతు వస్తుందా అని ప్రార్థన చేయడానికి దేవాలయంలోకి చేరాడు. మరి ఈ రోజున ఈ వాక్యాన్ని బట్టి ఒక హెచ్చరిక మాట చెప్పన మీకు అందరికీ.
ఈ రోజున చాలామంది ప్రియుల ఆదివారం రోజు కూడా గుర్తుండదండి. ఉదయకాలం ప్రార్థన చేసే సమయం కూడా గుర్తుండదండి. సాయంకాలం ప్రార్థన చేసే సమయం కూడా గుర్తుండదండి. సంఘంలో కొన్ని క్రమాలు జరుగుతాయా, దేవుడు ప్రతిష్ఠించిన క్రమాలు, ఆ క్రమాలు కూడా గుర్తుండదండి చాలామందికి. ప్రియులారా, లోకంలో బిజీ అయిపోతారు. లోకములో ప్రియులారా దేవుని కన్నా లోకానికి ప్రాధాన్యత ఇచ్చి ఆ లోకములో కొట్టుమిట్లాడుతూ ఉంటారండి. ఒక విషయాన్ని చెప్పనా, నిన్నటి దినాన్న కువైట్ దేశం నుంచి ఒక సిస్టర్ నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, అన్న ఉపవాసం ఉంటున్నాం, మీరు ప్రార్థన చేయండి అని మెసేజ్ పెట్టారు. సరే ప్రార్థన చేసి మెసేజ్ నేను మరలా ఆమెకు పెట్టి, సరే వారి ఉపవాసాన్ని ఆశీర్వదించు ప్రభువా అని మెసేజ్ పెట్టి ఆఖరిగా అన్నాను, అమ్మ నీవే ఉన్నావా, ఇంకెవరైనా ఉన్నారా, ఉంటే వారి పేర్లు కూడా పంపించు, నేను ప్రార్థన చేస్తానని చెప్పాను. ప్రియులారా, తర్వాత ఒక గంట తర్వాత మెసేజ్ పెట్టింది. ఏంటి తెలుసండి, ఆ ప్రాంతంలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉపవాసం ఉంటున్నారు ఇంచుమించు ఆమెకు తెలిసిన 12 మంది పేర్లు పంపిందండి. స్తోత్రం చెప్పండి. 12 మంది పేర్లు పంపిందండి. స్త్రీలు అరబీలు ఇంటిలోంచి బయటికి వెళ్ళనివ్వరు. అర్థమైందండి. దేవుడు మందిరానికి వెళ్తాకుండా వాళ్ళకి ఇంచుమించుగా 7 రోజులు, చెప్పాలంటే సంవత్సరం రోజులు, 2 సంవత్సరాలు అక్కడ ఉంటే, 3 సంవత్సరాలు అక్కడ ఉంటే కనీసం ఒక్కొక్కరిని బయటకు కూడా పంపరు అరబీలు. అటువంటి ఇళ్లలో మన ప్రాంతాల నుంచి ప్రభు నమ్ముకుని వెళ్ళిన బిడ్డలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళకి ఆదివారం మందిరానికి వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉండవండి. శుక్రవారం దేవుడు మందిరానికి వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉండవు. కానీ వాళ్ళు ఉన్న చోట ఏం చేస్తారు తెలుసా, ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉంటారు, వాక్యం చదువుకుంటారు. మాలాంటి దైవజనులు ఏదైనా వాక్యాలు పెడితే ఆసక్తితో వింటారు, దానికి రెస్పాన్స్ అవుతారు. నిజమండి. కానీ అన్ని వసతులున్న మనకి దేవుడంటే నిర్లక్ష్యం. అన్ని వసతులున్న మనకి, మన కుటుంబాలకి దేవుడంటే నిర్లక్ష్యం చేస్తున్నాం. ఈ రోజున ఆసక్తితో నువ్వు దేవుని సన్నిధికి చేరగలిగితే, ప్రియులారా జకర్యా వలె దేవుని సన్నిధికి చేరగలిగితే, దేవుడు అంటున్నాడు, దేవాలయంలో నువ్వు చేరావు గనుక నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు వేసిన ధూపం నా సన్నిధికి నిశ్చయముగా చేరి ఉన్నది. ఆమేన్. మరి ఆ స్త్రీలు దేవాలయం లేకపోయినా, దేవుని సేవకులు లేకపోయినా ఉపవాసం ఉంటున్నారంటే నాకు చాలా సంతోషం వేసింది. ఒక్కొక్కరి పేరు చెప్పి ప్రార్థన చేశాను ప్రియులారా. వారి ఉపవాసాన్ని, వారి దీక్షని, వారు ఎంతవరకు ఉపవాసం ఉంటున్నారో ఫలభరితంగా చేసి వారి కుటుంబాలను భద్రం చేయమని ప్రార్థన చేశాను నేను. ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే, దేవాలయంలోనికి వచ్చిన తర్వాత నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరు దిగి వస్తున్నారు? దేవుని దూతలు దిగి వస్తున్నాయి. ఎవరు దిగి వచ్చారు? దేవుని దూత దిగి వచ్చింది. జకర్యా దగ్గరికి వచ్చి అంటుంది, దూపవేదిక కుడివైపున నిలబడి అంటూ ఉంది జకర్యాతో, జకర్యా దేవాలయంలోకి వచ్చి ప్రార్థన చేసావు కనుక నీ ప్రార్థన నేను విని ఉన్నాను. స్తోత్రం చెప్పండి. మన ఇళ్ళు ఉంటాయి, మన వాకిళ్ళు ఉంటాయి, మనకు అన్నీ ఉంటాయి. కానీ ఇంటిలో ప్రార్థన వేరు, దేవాలయంలోకి వచ్చి చేసే ప్రార్థన వేరు ప్రియులారా. ఎందుకంటే మనకు ఒక నిబంధన, మనకు ఒక ధర్మం, మన ధర్మం అండి. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి రావడం అనేది దేవుని పిల్లలకు ఒక ధర్మం. ఈరోజు ఆ ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళ ప్రార్థన వినడానికి దేవుని దూతలు దేవాలయంలోకి దిగివచ్చి నిశ్చయముగా వారి ప్రార్థన వినబోతూ ఉన్నారు. ఆమేన్. అందుకే పరిశుద్ధ దినాన మనం దేవాలయంలోకి చేరవలసిన వారమై. మరొక మాట, మనం అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం నేను చూపించి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం ప్రియులారా 17వ వచనం. అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువుని చూచాను. చాలండి. పరవశుడనై ప్రభువుని చూచాను. అప్పుడు ఆయన మాట్లాడుతున్నారు. దేవాలయంలోనికి వచ్చి ప్రార్థన చేస్తుండగా పరవశుడై ఎవరిని చూశారు? ప్రభుని చూశారు. మీరు వినాలి నా ప్రియులారా, ఎక్కడ ప్రభు కనపడ్డారు, ఎక్కడ ప్రభు దిగి వచ్చారు? దేవాలయంలో ప్రార్థన చేస్తుండగా దిగి వచ్చారు. ఈ రోజున దేవుని పిల్లల బాధ్యత, ధర్మం, విధి ఏంటో తెలుసా? నువ్వు దేవాలయంలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎలా తెలుసా? పరవశం అందాలి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే
నీ దుఃఖాన్ని, నీ వేదనని, నీ బాధను, నీ కన్నీటిని, నీకున్న సమస్యని దేవాలయంలోకి వచ్చి నువ్వేం చేయాలో తెలుసా? హిజ్కియా వలె పరిచి, అన్నా వలె కన్నీటితో ప్రియరా దేవుని సన్నిధిలో ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేస్తూ ఉండాలి. పరవశం పొందాలండి. ఆ ప్రార్థనలో పరవశం అనే మాట ఆత్మ నింపుదలను సూచిస్తుంది. వినండి, పరవశం అనే మాట ఆత్మ నింపుదలని సూచిస్తుంది. ప్రియులారా, ప్రార్థన చేస్తూ ఉండగా ప్రియులారా ఏమైపోయాడు పౌలు గారంటే ఆత్మ నింపుదలలోకి వచ్చేసాడు. ఎప్పుడైతే ఆత్మ నింపుదలలోకి వచ్చేసాడో ప్రభు దర్శనాన్ని చూస్తున్నాడు. కనులు మూసిన ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనంలో పౌలు ద్వారా ప్రభు మాట్లాడుతున్నారు. పౌలుతో ప్రభు మాట్లాడుతున్నారు. పౌలా, నేను ఎందుకు పిలిచాను? ఏ ఆశీర్వాదాలు ఇవ్వడం కొరకు, ఏ దీవెనలు ఇవ్వడం కొరకు, ఎందుకొరకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాను? ఇదిగో నీ ప్రార్థన వినపడింది కాబట్టి నేను ఆ దిశగా చేయబోతున్నాను. నీ అడుగులు ఆ దిశగా వేయమని దేవుడు దిగి వచ్చి మాట్లాడుతున్నారు. ఈ రోజున నా ప్రియులారా, ఖచ్చితంగా దేవాలయం విడవక మీ జీవితాలను దేవునికి అప్పగించుకోండి. అప్పగించుకుంటే దేవుని సన్నిధిలో ఆయన దూతలు దిగి వస్తాయి, మీకు వాగ్దానం చేస్తాయి, మీ ప్రార్థన వినపడిందని చెప్తాయి. అలాగనే దేవాలయంలోకి వచ్చి ప్రార్థన చేస్తుంటే మీరు పరవశం పొంది ఆత్మతో నింపబడతారు. నింపబడమే కాదు, ప్రభు దర్శనాన్ని చూస్తారు, ప్రభు స్వరాన్ని వింటారు. ప్రభు తెలియజేసే ఉపదేశాలు, ప్రభు తెలియజేసే మార్గాలు మనలోకి తెలియచేయబడతాయి, మనకు బోధిస్తారు. ఆ మార్గాల గుండా మనం నడిచినప్పుడు మనం వర్ధిల్లుతాం. మనం భూమి మీద ఆశీర్వదించబడిన వ్యక్తులుగా, ధన్యకరమైన వ్యక్తులుగా మనమందరము మార్చబడతాం. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుని ప్రార్థనా పూర్వకంగా దేవునికి అప్పగించుకుందాం. దేవాలయంలోనికి వచ్చి జకర్యా ప్రార్థన చేస్తూ ఉండగా ప్రియులారా, దేవుడు దిగివచ్చి, దేవుని దూత దిగివచ్చి, జకర్యా నీ ప్రార్థన వినబడింది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవాలయంలోకి వచ్చి ప్రార్థన చేస్తున్న పౌలు గారితో దేవుడు దిగివచ్చి దర్శనం చూపించి దేవుడు చేయవలసిన తన సంకల్పాన్ని తెలియజేయవలసిన తన సంకల్పాలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. దేవాలయంలో చేరిన జీవితాలు బహుగా ఆశీర్వదించబడతాయి, బహుగా దీవించబడతాయి. ఆయన ముఖ దర్శనం చేస్తాయి. దేవదూతల స్వరాలు వింటాయి, దేవుని స్వరాలు వింటాయి. అందుకే దేవాలయం విడవక రేయం బగళ్ళు ఉపవాస ప్రార్థనలు చేస్తున్న 84 సంవత్సరాల వృద్ధురాలు యేసయ్యను చూసి ఆ క్షణమే దేవుణ్ణి కొనియాడింది. సిమియోను దేవుణ్ణి కొనియాడాడు. దేవాలయం విడవకుండా ఉన్నవారి జీవితాల్లో దేవుడు తన దర్శనాన్ని, తన కృపని విస్తరింపచేస్తాడు, వ్యాపింపచేస్తాడు. దావీదు అంటున్నాడు, ఇదిగో దేవాలయంలో నేను ఒక ప్రసన్నత చూడాలని నేను దాని కొరకు ధ్యానిస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు. నిశ్చయముగా ప్రియులారా, దేవాలయం అనేది మన జీవితాలకు ఒక భాగం, ఒక ధర్మం, మన కుటుంబాలకు ఒక ధర్మంగా మారిపోవాలి. ఎప్పుడైతే నువ్వు అలా ధర్మాన్ని నిర్వర్తిస్తావో ఖచ్చితంగా నీ దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి సిద్ధపడి ఉన్నాడు. నీ ప్రార్థన వినడానికి సిద్ధపడి ఉన్నాడు. అందరి చేతులతో ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవుడా, కృప కలిగిన దేవుడా, ఈ శుభవేళ, ఈ అరుణోదయ, నీ ఉదయకాలంలో మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నీ వాగ్దానాలన్నీ మా జీవితాల్లో నెరవేర్చున్నాయినా, మా ప్రార్థనలు వినండి తండ్రి. స్తోత్రాలు. ఎంతమంది ఉదయకాలంలో నీ దేవాలయంలో చేరి ప్రార్థిస్తున్నారు, అలాగనే ఈ లైవ్ ద్వారా ఎంతమంది ప్రార్థన విని ప్రార్థనలో పాల్గొని నైనా వారి సమస్యలు చెప్పుకుంటున్నారు, అందరి పక్షముగా నువ్వు కార్యాలు జరిగించున్నాయినా. కువైట్ దేశంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా అయ్యా, 12 మంది బిడ్డల కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి ఆరోగ్యాలు మీరు కలగచేయండి. అలాగనే ఎంతోమంది హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్లకు వెళుతున్నారు, ఉద్యోగాలకు వెళుతున్నారు, వ్యాపారాలకు వెళుతున్నారు, నాయన చదువులకు వెళుతున్నారు, పరీక్షలు రాస్తున్నారు తండ్రి. ఎంతమంది ప్రార్థనా సహాయాన్ని కోరుతున్నారు, అందరి బిడ్డల పక్షముగా నీవే కృప దయచేయమని ప్రార్థిస్తూ ఈ దినం పునరుద్ధానపు దినము నాయన, ఆదివారం దినము నాయన, పరిశుద్ధ బల్ల దినైన మీరందరినీ జ్ఞాపకం చేసుకొని సకాలంలో మందిరానికి చేర్చి ఈ దినమంతా పరిశుద్ధంగా నిన్ను ఆరాధించే కృప, పరిశుద్ధ కార్యంలో పాల్గొనే కృప మీరు కలగచేయమని, వచ్చిన బిడ్డల్ని దూరాన సమీపాన ఈ కార్యంలో పాల్గొన్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనందరికి తోడయండి, నడిపించి ఆశీర్వదించును గాక.
మన ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించును గాక. ఆమేన్. మీ అందరికి వందనాలు, స్తోత్రాలు. ఈ పగటి వేళ సరిగ్గా ఉదయం 9 గంటలకి మీరు వినండి. ఈ రోజు నుంచి ఆరాధన క్రమం 9 గంటలకి ఆరాధన ప్రారంభమవుతుంది, గమనించాలి. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.